పల్లెటూరు అనుకుంటుమేమో 5 రోజులు నేనే ఉంటుంది. ఒక అద్భుతమైన శకం మన కళ్ళ ముందే కనుమరుగవుతోంది. మనకు జన్మనిచ్చి జీవితానికి అర్థం నేర్పిన ఒక గొప్ప తరం ఒక్కొక్కటిగా మనకు వీడ్కోలు పలుకుతోంది. వారితో పాటే ఆ ఆప్యాయతలు, ఆ విలువలు కూడా శాశ్వతంగా వెళ్ళిపోతున్నాయేమో అనిపిస్తోంది. అసలు ఏముండేది ఆ రోజుల్లో? చేతిలో ఫోన్ లేదు, జేబులో ఎక్కువ డబ్బు లేదు, ఇంట్లో ఏసీలు కూడా లేవు. అయినా సరే ఆ తరం మనకంటే 100 రెట్లు ఆనందంగా, ఆరోగ్యంగా ఎలా బతకగలిగింది? ఆ రోజుల్లో ఇల్లు ఇరుకుగా ఉన్న మనుషుల మనస్సులు మాత్రం విశాలంగా ఉండేవి. సొంత లాభం కంటే ఎదుటివారి ఆకలిని, అవసరాలను గుర్తించేవారు. నేను అనే పదం కంటే మనం అనే మాట బలంగా వినిపించేది. అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముల మధ్య అనుబంధాలు ఎంత కష్టమొచ్చినా విడదీయలేనంత గట్టిగా ఉండేవి. ఒకరి కష్టంలో ఊరంతా వెనక నిలబడేది. కానీ ఈరోజు మన కష్టంలో పక్కవాడు నవ్వుకోవటం తప్ప ఓదార్చే మనిషే కరువయ్యాడు. అప్పుడు ఆస్తుల కన్నా ఆప్యాయతలే ఆస్తులుగా బతికారు. గడియారం లేకపోయినా సూర్యుడిని చూసి సమయాన్ని, క్యాలిక్యులేటర్ లేకపోయినా నోటి లెక్కలతో జీవితాన్ని గెలిచిన మేధావులు వాళ్ళు. ఇంటర్నెట్ లేకున్నా అపారమైన జ్ఞానాన్ని నింపుకున్నారు. GPS లేకున్నా గమ్యాన్ని చేరగలిగారు. 30-40 ఏళ్ల క్రితం వరకు కూడా కాలం ఎంతో స్వచ్ఛంగా ఉండేది. కానీ ఇప్పుడు అంతా కల్మషం, నరకం. ఒకరిని చూసి ఒకరు కుళ్ళుకోవటమే తప్ప మనసారా పలకరించుకునే రోజులు పోయాయి. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు, కానీ మనసు విప్పి మాట్లాడుకునే స్నేహితులకు కొదవే లేదు. ఉత్తరాల ద్వారా పంచుకున్న ప్రేమ ఫోన్లో గంటల తరబడి మాట్లాడినా దొరకదు. వీధి నాటకాలు, బుర్ర కథలు, కోతి కొమ్మచ్చి, పులి మేక, దాగుడు మూతలు, అబ్బో ఆ ఆటలే ఒక సందడి. ఆరు బయట వెన్నెల వెలుగులు తాతయ్య చెప్పే కథలు వింటూ ఆయన గుండెల మీద నిద్రపోయే ఆ అనుభవం ఇప్పుడు ఎక్కడ దొరుకుతోంది? ఆ తాతలు ఒక్కో కథను 3 రోజుల పాటు చెబుతుంటే ఆ కథ అర్థమైనా అర్థం కాకపోయినా ఆ గొంతులో ఉండే ఆత్మీయత మనల్ని మైమరిపించేది. మినరల్ వాటర్ బాటిల్ తెలియదు, బావి నీళ్లు, చెరువు నీళ్లు తాగి రాళ్లు తిన్నా అరిగించుకోగలిగే శక్తి వారిది. పిజ్జాలు, బర్గర్లు లేవు. జొన్న రొట్టెలు, పీచు మిఠాయిలే పసందైన విందు. జిమ్లతో పని లేకుండా పొలాల్లో బండెడు చాకరీ చేసి చెమటను చిందించి 100 ఏళ్లు ఆరోగ్యంగా బతికారు. అందుకే వాళ్లకు ఈనాటి బీపీలు, షుగర్లు, కార్పొరేట్ హాస్పిటళ్లు తెలియవు. వ్యవసాయమే ప్రాణంగా బతికిన ఆ తరం వెళ్ళిపోయాక అంతా సాఫ్ట్వేర్ మయం అయిపోయింది. నేను ఈ మధ్య ఒక 80 ఏళ్ల తాతను కలిసినప్పుడు ఆ తాత ఆవేదన ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? నిజానికి ఆ తాత ఆవేదన విని నా ఉద్వేగాన్ని ఇలా మీతో పంచుకుంటున్నాను. ఆ తాత నాతో, నా 55 ఏళ్ల కొడుకు మూతి ఫోన్లోనే, నా 30 ఏళ్ల మనవడు మనవరాలు మూతులు ఫోన్లోనే, చివరికి 10 ఏళ్ల పిల్లలు కూడా ఆ మాయదారి ఫోన్లోనే అంటుంటే గుండె తరుక్కుపోతుంది. ఇంట్లో 4 ఉంటే 4 చేతుల్లో ఫోన్లు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం ఎప్పుడో ఒకసారి. ఇది అభివృద్ధి అనాలా, అధపాతాళం అనాలో అర్థం కావటం లేదు. ప్రకృతిని విధ్వంసం చేస్తూ కల్తీ ఆహారంతో కోట్లాది ప్రాణాలు గాలిలో కలుస్తుంటే దీనినే ప్రగతి అని మురిసిపోతున్నాం. ఆ తరం వారు వెళ్ళిపోతే జోలపాటలు ఉండవు. ఆడపిల్లలని అత్తవారింటికి పంపేటప్పుడు పాడే ఆత్మీయ గీతాలు ఉండవు. దిష్టి తీసే చేతులు కనిపించవు. తాతలు అమ్మమ్మలు దాచి ఇచ్చే ఆ రూపాయి నోటులోని ప్రేమ ఏ బ్యాంకులోనూ దొరకదు. ఇప్పుడు ఉన్న మనవళ్ళు కూడా రేపు తాతలు అవుతారు. కానీ వారికి చెప్పడానికి వీరి దగ్గర కథలు ఉంటాయా, లేక ఫోన్లో చూపించడానికి వీడియోలు మాత్రమే ఉంటాయా? నేటి యువతకు ఒక్కటే మాట, ఉన్నన్నాళ్ళు ఆ పెద్దలను
ప్రేమగా చూసుకుందాం. అప్పుల జోలికి, ఈఎంఐ జోలికి వెళ్లకుండా ఉన్న దానితో తృప్తిగా బతకడం నేర్చుకుందాం. మనిషికి ఆత్మగౌరవం ముఖ్యం, మోసం కాదు. వెళ్ళిపోతున్న ఆ తరం నుండి ఆ ప్రేమను, విలువలను అందిపుచ్చుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఆ రోజులు రావు, ఆ మనుషులు రారు. మిత్రమా, మార్పు సహజమే కావచ్చు, కానీ మనుషులు మృగాలవ్వటం ప్రగతి కాదు. ఆ తరం వారు వెళ్ళిపోతే కథలు చెప్పే గొంతులు వినిపించవు, ఆత్మీయంగా దిష్టి తీసే చేతులు కనిపించవు. ఉన్నన్నాళ్ళు ఆ పెద్దలను ప్రేమగా చూసుకుందాం. డబ్బు కంటే బంధాలకే విలువిద్దాం. ఆ రోజులు మళ్ళీ రాకపోవచ్చు, కానీ ఆ మనుషులు నేర్పిన విలువలను మనం బ్రతికించుకోవచ్చు. మళ్ళీ ఆ రోజుల్లో పుడితే బాగుండు అనిపించే ప్రతి ఒక్కరూ ఈరోజు మీ ఇంట్లో పెద్దవారిని కౌగిలించుకొని వారి ప్రేమను పొందండి. ఎందుకంటే ఒక శకం ముగుస్తోంది, మళ్ళీ రాని మనుషులు వెళ్ళిపోతున్నారు. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నానువన ప్రాణం అనిన సరిపోదు కదా మాట. నీకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. నిజాన్నెలా అనేదెలా ఇవాళ నీ ఎదుట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు కూడా నాలాగా ఫీల్ అయితే మీ స్పందనను కామెంట్ రూపంలో రాయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు.